థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు హార్టికల్చర్ సందర్భంగా ఈరోజు ఈ యొక్క విస్తీర్ణాన్ని పెంచి రైతులకి ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వాళ్ళ విస్తీర్ణం చేసే ఏరియా పెరగడం ద్వారా, అలాగనే ఈరోజు ప్రత్యేక SEZలు కానీ పారిశ్రామిక వార్డులు కానీ కొప్పర్తి కానీ అలాగనే కొప్పర్తి కానీ అలాగనే మన కర్నూలు దగ్గర కానీ ఏర్పాటు చేసి అక్కడ MSME పార్కులు ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క ఉపాధి అవకాశాలు పెంచడం కానీ, అలాగనే ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువుల్ని రవాణా వ్యవస్థను కానీ మౌలిక వసతులు కానీ పెంచి వీటిని మార్కెటింగ్ చేసే విధంగా కూడా ప్రోత్సాహకారాలు ప్రకటించి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు పెంచడం కానీ, ఆదాయ వనరులు పెంచడం కానీ, ఆర్థికంగా తలసరి ఆదాయం పెంచడం కానీ ఈ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఎన్నికల్లో చెప్పారో రాయలసీమకు నా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారో ఆ విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు ముందుకు. తప్పకుండా ప్రతి ఒక్క రాయలసీమ వాసి ఈ యొక్క బడ్జెట్ని స్వాగతిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గత సంవత్సరమే మొదలు పెట్టారు ముఖ్యమంత్రి గారు. దాదాపు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ముందుకెళ్తున్నారు. ఈరోజు మనకు ఇప్పటికీ కూడా మనకు నీటి నిల్వలు ఇంకా ఉన్నాయి. దాదాపు మనం సమ్మర్లోకి వస్తున్నా కూడా ప్రతి ఒక్క పడ్డ నీటి బొట్టును వాటిని పొదుపు చేసి వాటిని నిల్వ చేసుకొని రైతులకు అండగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా దాదాపు 18,000 కోట్ల రూపాయలు దాదాపు కేటాయించడం జరిగింది. తప్పకుండా రాయలసీమకున్న సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ఏ విధమైన వాగ్దానం చేశారో ఆ విధమైన వాగ్దానాలన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది బడ్జెట్ అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అసలు ఈ సందర్భంగా విషయం తెలియజేసుకుంటున్నాను. మొన్న గవర్నర్ గారు ఆయన ప్రసంగానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేశాం. వైకాపా పార్టీ వాళ్ళు అప్పుడే తొందరగా కూసినట్టు గవర్నర్ ప్రసంగాన్ని తీసుకుపోయి బడ్జెట్ ప్రసంగం అని చెప్పు బడ్జెట్ మీద వాళ్ళ విశ్లేషణ ఇస్తున్నారు. బడ్జెట్ ఈరోజు పెట్టారు. ఈరోజు 11:15 బడ్జెట్ పెడితే దాదాపు 13వ తేదీనే వాళ్ళు మైకుల ముందు కూర్చొని బడ్జెట్ను విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వైకాపా పార్టీ వాళ్ళకి, ఎవరో ఒకరు వచ్చి 13వ తేదీ బడ్జెట్ని విశ్లేషణ చేసిన పెద్ద మనుషులకు కొంచెం గైడ్ చేయండి. ఈరోజు బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు దీన్ని పూర్తిగా విశ్లేషించండి. ఇంకా ఎలాగో వైకాపా పార్టీకి ఇంకో పని లేదు, దీన్ని ఎట్లాగో విమర్శిస్తారు. ఇంత మంచి బడ్జెట్ను కూడా విమర్శించడం ఒక్కటే వాళ్ళు ఈరోజు చేయబోయే పని అని ముందుగే మాకు తెలుసు. కానీ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ని స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్క రంగం మహిళలకు కానీ, ముఖ్యంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ సంక్షేమం కోసము ఎంత పెద్ద ఎత్తున కేటాయింపులు కేటాయించినంటే కానిస్టేబుల్ కాడి నుంచి DGP వరకు వాళ్ళ సంక్షేమాల కోసము వాళ్ళ ఇన్సూరెన్సులు పెంచడం కానీ, అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ, అలాగనే రేపు రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను ప్రధాన లక్ష్యంగా తీసుకొని యువతకు మహిళలకి శాంతి భద్రతలను ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయాలా, తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు చేసినారంటే ప్రతి ఒక్క మహిళ దీన్ని స్వాగతిస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడు యాంటీ డ్రగ్స్ కోసం కానీ, అలాగనే గాంజాకు వ్యతిరేకంగా కానీ, అలాగనే మహిళల సంక్షేమానికి కానీ ప్రధాన ప్రాధాన్యంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందులో ఈ కేటాయింపులు చేయడం అనేది ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. 2047 విజనరీగా ఈరోజు ముందుకెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్. తప్పకుండా ఇలాంటి బడ్జెట్తోనే ఇది సాధ్యము. ఈ బడ్జెట్ 2047కు నాంది ఈ బడ్జెట్ అని తెలియజేసుకుంటున్నాను.